నమస్కారం. గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది అవార్డులు పొందిన బీసీ సంఘాలను ఘనంగా సత్కరించిన గుడివాడ బీసీ సంఘం నాయకులు. దేశ ఉన్నతికి కృషి చేసే బీసీలకు ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కైకలూరు శ్రీ శివనాగేంద్ర స్వామివారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్ట మాణిక్యాలరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ రాష్ట్ర నాయకులు దుత్తిపాటి శశిభూషణ్. సమాజం ఉన్నతికి కృషి చేసిన మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు అభినందనీయులన్న దుత్తిపాటి శశిభూషణ్. ఇటీవల రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు బీసీ సంఘాలను నంది అవార్డుతో ఘనంగా సత్కరించారు. నంది అవార్డులు పొందిన బీసీ సంఘాలను ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఐక్యవేదిక మరియు ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుడివాడ వెలమ సంక్షేమ సంఘ భవనంలో ఘనంగా సత్కరించారు. దేశ ఉన్నతిని కృషి చేసే బీసీలకు నంది అవార్డు ప్రదానం చేయడం అభినందనీయమని బీసీ సంఘం అధ్యక్షుడు రావులకుల వెంకట మల్లేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి గుల్లుపల్లి ప్రభాకర్, బీసీ ఓబీసీ ఉద్యోగుల సంజీవ సంఘం జిల్లా అధ్యక్షుడు కలుమూరి ఆంజనేయ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నీలపాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం మరియు ఆధ్వర్యంలో మొన్ననే రితికా ఫౌండేషన్ ద్వారా బీసీలు 7గురికి నంది అవార్డు వచ్చిన సందర్భంగా బీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈరోజు వెలమ సంక్షేమ సంఘంలో ఈ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ఉద్యోగుల సంఘానికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక బీసీలు మాత్రమే. ప్రతి బీసీ కూడా ఏదో ఒక వస్తువు తయారు చేసి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన వాళ్లే బీసీలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్న ఈ తరుణంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా దేదీప్యమానంగా వెలుగొందుతుందంటే దానికి ఏకైక కారణం బీసీలని సగౌరవంగా చెప్పవచ్చు. మరి అటువంటి బీసీలు ప్రతి వస్తువును తయారు చేసే ఈ క్రమంలో ఇవాళ మిగిలినటువంటి పెద్ద కులాలు అనేవాళ్ళు ఈ బీసీ కులవృత్తుల్ని మరి మిల్లుల ద్వారా అయితేనేమి, ప్లాస్టిక్ ద్వారా అయితేనేమి లాగేసుకోవడం ద్వారా బీసీల యొక్క ఉపాధి అవకాశాలు సన్నగిలుతున్న తరుణంలో మా బీసీ ఎంప్లాయీస్ సంఘం ఈరోజు నడుము కట్టి బీసీలను చైతన్యం తీసుకురావడం కోసం, పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం కృషి చేస్తున్న ఈ శుభతరుణంలో ఈ గుడివాడ బీసీ ఎంప్లాయీస్ సంఘం ఆంధ్ర రాష్ట్ర బీసీ ఎంప్లాయీస్ సంఘానికి దిక్సూచిగా ఉండి ముందుకు తీసుకెళ్తుంది.
ఈ సంఘానికి మేమందరం కూడా అండగా ఉంటామని సవనీయంగా తెలియజేసుకుంటూ మాకు సన్మానం చేసినటువంటి రావుల కొల్లు మల్లేశ్వర గారు అయితేనేమి, మరి వైస్ ఎంపీపీ మండవల్లి అగస్తి ఆదివిష్ణు గారు అయితేనేమి, నయనవరపు శేషుబాబు గారు అయితేనేమి, గుంటుపల్లి ప్రభాకర్ గారు అయితేనేమి, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు మన మూడేట్ల శ్రీధర్ గారు అయితేనేమి, వ్యాఖ్యాతిగా వ్యవహరించినటువంటి ఎంఎస్వి సత్యాన బాబు గారు అయితేనేమి, మట్టా రాజా గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, మరి ఈ సంఘాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి ఆంజనేయులు గారు, శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా ఈరోజు మమ్మల్ని గుర్తించి మా అందరికీ కూడా సన్మానాన్ని అందించినటువంటి బీసీ ఐక్యవేదిక, అదేవిధంగా బీసీ వెల్ఫేరు ఎంప్లాయీస్ అసోసియేషను, పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకు మరియు ఇతర మిత్రులకు, ఆత్మీయులకు, విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే బీసీ అంటే బడుగు బలహీన వర్గాలు అనుకుంటారు. బీసీలో బి అంటే బోల్డ్, బ్రేవ్, సి అంటే కరేజ్, ధైర్యానికి మంచితనానికి వారసులైన వాళ్ళే బీసీలు. సో వీళ్ళు ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా మనందరం ట్రిపుల్ అని చూస్తాం. ట్రిపుల్ ఆర్లో ఎక్కువ మంది ట్రిపుల్ ఆర్ అనుకుంటే ఏంటి అనుకుంటారు. ఏంటిదంటే రౌడీయిజం, రాజకీయం, రియల్ ఎస్టేట్లో మోసాలు ఏం తెలియనటువంటి ఉన్నతమైనటువంటి వర్గం ఏదైనా ఉంటే అది బీసీ వర్గమే. ప్రపంచానికి ఎంతో అండగా నిలబడుతూ ప్రపంచం యొక్క సర్వే జన సుఖినో భవంతు అని ప్రతి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ చేయూతనందించేటటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి, స్వార్థం లేనటువంటి మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ బీసీ కులాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా భరతమాత మందిరానికి తోరణాలు లాంటిటువంటి వ్యక్తులు. ఈరోజు మాకు ఎన్ని చోట్ల ఎన్ని పురస్కారాలు వచ్చినా మా కుటుంబంలో ఇలా ఈ కుటుంబానికి విచ్చేసిన అన్ని కమ్యూనిటీలు విచ్చేశారు ఇక్కడ. అది గొప్పతనం. అలాంటి వ్యక్తులకు, విచ్చేసినటువంటి మహానుభావులకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ విభిన్న రంగాల్లో నిష్ణాతులైనటువంటి బీసీలకు సన్మానించి వెన్ని తట్టి వెనకాల బీసీ సంఘం ఉంది, ఇంకా ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహించారు. ఈ రోజున అలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఇంకా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ సంఘం ఒక బీసీ ఐక్యత ముఖ్యంగా ముందు మర్చిపోకుండా పెట్టుకుని ఏ రంగంలో అయినా సరే ఒక బీసీ నిష్ణాతులయ్యి సమాజం గుర్తిస్తే ముందు బీసీ సంఘం వాళ్ళని సన్మానిస్తే వాడు బీసీ సంఘానికి తన బాధ్యత ఏంటో గుర్తెరిగి సన్మానం చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా సంఘాభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేయాలి. అప్పుడే సంఘం నిలబడుతుంది. ఈ సంఘానికి వెన్నుదన్నుగా అందరూ నిలబడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బీసీ సంఘ అధ్యక్షులందరికీ నా నమస్కారాలు. మమ్మల్ని గుర్తించి సన్మానం చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే కష్టపడేది బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ వ్యవస్థ, కానీ ఫలితం పొందేది ఉన్నత వర్గాల వాళ్ళు పొందుతున్నారు. కానీ అలా కాకుండా మనందరం ఐక్యతగా ఉండి మన అందరం ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే ఒక 10 మంది ఉంటే జరగదు. అది ఫైనాన్షియల్గా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడు ఆ వ్యవస్థ ముందుకంటూ వెళ్తుంది. ఇప్పుడు ఏదో ఒక నలుగురు చేసుకుని అమౌంట్ వేసుకుని చేస్తే అది సాధ్యం కాదు. అందరూ ఐక్యంగా ఉండి కొంత ఫండింగ్ చేసి సమస్యలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతను గుర్తించినప్పుడే గ్రౌండ్ స్థాయికి మనం వెళ్ళినప్పుడే ఈ వ్యవస్థ ముందుకెళ్తుంది. ఏదో ఒక నలుగురు ఉన్న స్థాయిలో ఉన్న నలుగురు పొజిషన్లో ఉన్న వాళ్ళు నలుగురు కూర్చొని ఈ కార్యక్రమం చేసుకుంటే గ్రౌండ్ స్థాయిలోకి వెళ్దు. ఏదైనా ఒక వ్యవస్థ బలపడాలంటే మనం సొసైటీలోకి వెళ్ళాలి. ఆ సొసైటీలోకి వెళ్ళి ఇబ్బంది పడే వ్యక్తిని ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేసి అతని యొక్క సమస్యను మనం సాల్వ్ చేస్తామో ఆటోమేటిక్గా మన రెప్యుటేషన్ పెరుగుతుంది. ఆ విధంగా వెళ్ళాలంటే ముందు ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఏర్పాట్లు కూడా ఏదన్నా చూసి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని బీసీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈ రోజున ఈ యొక్క బీసీ ఐక్యవేదిక ప్లస్ బీసీ కృష్ణా జిల్లా బీసీ ఎంప్లాయీస్ సంఘం ఈ యొక్క 7 బీసీలను కూడా నంది అవార్డు వచ్చినందుకు కూడా అందరికీ ఇక ఐక్యవేదిక పెట్టినందుకు కూడా చాలా సంతోషంగా ముందు కూడా ఈ ఐక్యవేదికను ఎంప్లాయీస్ సంఘం కూడా ముందుకు వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇందాక రాజా గారు చెప్పినట్టు
ప్రతి వాళ్ళు కూడా చాలా వరకు చేతి వాళ్ళకి పనులు లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ బీసీ ఇంతకుముందు ఏం చేసి ఇదే టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ చేతి పనుల వాళ్ళకి సామాన్లు అవి ఇవి ఇచ్చారు, ట్రైనింగ్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. అదేవిధంగా ఈ బీసీ సంఘం ద్వారా తీసుకెళ్తే కనుక పని వాళ్ళకి కూడా చాలా పనులు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క వృత్తిని న్యాయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ బీసీ ఐక్య వేదిక మరియు ఆంధ్రప్రదేశ్ ఆల్ బీసీ ఓబీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా 2 కమిటీలు కూడా కలిసి ఈ రోజున మా బీసీ సోదరులకి రితికా ఫౌండేషన్ వారి సేవలను కానివ్వండి, వాళ్ళ వృత్తిలో నైపుణ్యాన్ని కానివ్వండి గుర్తించి వారు సర్వే చేసుకొని వారంతటా వారు గుర్తించి వీరికి నంది బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా మా సోదరులకు మేము కూడా వారికి గౌరవించుకోవాలి. ఆ సమస్యల్ని ప్రభుత్వంతో చెప్పుకోవడమే కాదు, ఆ డిమాండ్లు మేము నెరవేర్చుకోవడం ఒక పద్ధతి అయితే, అట్లాగే మా వాళ్ళని ప్రతిభ కలిగినటువంటి గుర్తింపు పొందినటువంటి మా సోదరులను కూడా మేము సన్మానించుకోవడం అనేది మా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ క్రమంలోనే ఈ రోజున మా సోదరులందరికీ కూడా ఘనంగా మేమందరం కలిసి సన్మానించుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి మా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మా ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మరి గులిపల్లి ప్రభాకర్ రావు గారు కానివ్వండి, మరి మా రాష్ట్ర సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆది విష్ణు గారు కానివ్వండి, మరి కార్యదర్శిగా ఉన్నటువంటి శేషుబాబు గారు కానివ్వండి, మరి మండాడ శ్రీనివాసరావు గారు కానివ్వండి, అట్లాగే ఎంప్లాయీస్ అసోసియేషన్కి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మరి ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు బండారు రాధాకృష్ణ గారు కానివ్వండి, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సన్మాన గ్రహీతలకి ఎవరైతే వారి గురించి పూర్తిగా సమాచారం తెలియజేసినటువంటి మరి మాస్టారు, కవి, మరి అనేక రంగాల్లో ఆయన ప్రతిభ ఉన్నటువంటి సత్యనారాయణ బాబు గారికి కానీ, మరి మట్టా రాజా గారికి కానీ, ఇతర పెద్దల పేరు అందరికీ కూడా మా ఆహ్వానాన్ని మంచి ఈ కార్యక్రమం చేసినటువంటి వెంకటరావు గారు కానీ ప్రతి ఒక్కరికి కూడా మా ఇరూప సంఘాల తరపున శుభాకాంక్షలు. నా పేరు గులిపల్లి ప్రభాకరరావు. నేను పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. బహుశా 90 నుంచి కూడా మాకు ఈ బీసీ సంఘాల్లో పనిచేసే అలవాటు ఉంది. నేను రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. అట్లాగే మా వెల్నెస్ సంక్షేమ సంఘానికి కూడా గత 20 సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కలిసింది ఏంటంటే మా బీసీ ఎంప్లాయీస్ ఐక్యవేదిక కలిపి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే మన బీసీలకు బలం చేకూరుతున్నట్టు లెక్కే. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఇక్కడే. అలాగే ఈరోజు ఈ పురస్కారం అందుకున్న ఈ అత్యంత ప్రతిభావంతులకు కూడా మా బీసీ ఎంప్లాయీస్ తరఫున, మా బీసీ ఐక్యవేదిక తరఫున కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. అట్లాగే భవిష్యత్తులో కూడా మన వాళ్ళని గుర్తించి వారికి కూడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్ని రకాలుగా మన బీసీ సంఘాలు అండగా ఉంటాయని చెప్పి మన సోదరులందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా సత్యనారాయణ బాబు కానీ, మా రాజా కానీ, ఇట్లాగే మా మనడాని కానీ, మా అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నడుం కట్టిన మా శ్రీధర్ కానీ, మా మల్లేశ్వరరావు గారు కానీ, ఇట్లా అందరూ కూడా చూసుకుంటూ వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కూడా మా మల్లపల్లి వెంకటరావు గారికి కూడా అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈనాటి బీసీ ఐక్యవేదిక అలాగే బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రీతికా ఫౌండేషన్ ద్వారా బెస్ట్ నంది అవార్డులు అందుకున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి బీసీ సోదరులని సన్మానించుకోవడానికి మంచి కార్యక్రమాన్ని వెలమ సంక్షేమ సంఘంలో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. బీసీల యొక్క ప్రతిభా పాఠవాలు, బీసీల యొక్క అభివృద్ధి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరింత చైతన్యవంతమై ఎందరికో ఉత్సాహాన్ని ఇస్తాయి. అటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజున ఐక్యవేదిక బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ముదావహం. గుడివాడ పట్టణంలో, గుడివాడ ప్రాంతంలో కళాకారులు, అనేక రకాల ప్రతిభా ఉత్పత్తులు కలిగినటువంటి ఇక్కడ ఈ అవార్డులు అందుకున్నటువంటి మా బీసీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ, ఇలాంటి సోదరుల్ని మా బీసీ సంఘం భవిష్యత్తులో కూడా చక్కగా వారిని ఆదరించి
వాళ్ళ ప్రతిభా ఉత్పత్తులను బయటకు తీసుకురావడానికి కృషి చేయడం జరుగుతుంది. కైకలూరు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ శివనాగేంద్ర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి లింగోద్భవం కార్యక్రమాన్ని నిర్వహించి మరియు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం సోమవారం ఉదయం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శివాయ ఓం నమ 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 శివాయ జన్మజ దుఃఖ వినాశకలింగం తర్పణమామి సదా శివలింగం వినాశకలింగం తర్పణమామి సదా శివలింగం శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః సదా శివలింగం శివగణార్చిత సేవితలింగం జన్మ పాప సంహారం త్రిజన్మ మనకి ఓపిక ఎంత ఉందో అంత ఓపిక ఉపయోగించి శివనామస్మరణ చేద్దాం అందరూ కూడా. ఓం నమ శివాయ 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 హర శంకర నమ శివాయ శివాయ ఓం నమ 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 శివాయ హర మహాదేవ ఓం నమ శివాయ 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 సఫలంగా జరగాలని పరమేశ్వర ఓ ఈశ్వర రుద్ర మీ అనుగ్రహాన్ని సదా పొందాలని మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ అర్ధరాత్రి వేళ మహాలింగోద్భవం గావించి లోక కళ్యాణాన్ని లయకారకుడిగా నీవు ఏర్పాటు చేసిన అధిపతమైన ఓ మంజునాథ నీ పాద చరణ పద్మములు మా అందరికి ప్రతినిత్యము శరణమయ్యా మల్లన్న ఓ శివయ్య ఓం శివయ్య నమో నమః. బజాజ్ పల్సర్ బైక్ విడుదల 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గుడివాడ కోతిబొమ్మ సెంటర్లో వరుణ్ బజాజ్ ఆధ్వర్యంలో పల్సర్ 150 ఎల్ఈడి నూతన బైక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని పల్సర్ బైక్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బజాజ్ పల్సర్ ఫస్ట్ పేరుతో నిర్మించిన స్టంట్స్ ఆహుతులను ఆకర్షించాయి. అన్ని తరాల బైక్ లవర్స్ కు విశిష్ట సేవలు అందించిన బజాజ్ పల్సర్ ను ప్రజలు ఆదరించాలని బోరగడ్డ శ్రీకాంత్ అన్నారు. జనసేన కార్యదర్శి సాయినా రాజేష్, నాయకులు సాయి పవన్, తోట వెంకటేష్, బజాజ్ షోరూమ్ మేనేజర్ వై కిషోర్, సేల్స్ డీజీఎం వేమ శ్రీనివాస్, హెచ్ఎం ఎంవీఆర్ ప్రసాద్, సర్వీస్ జీఎం విజయ్, ఏటీఎం కోటేశ్వరరావు, క్యాంపు చైతన్య, జిఎస్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఏదైతే బజాజ్ పల్సర్ బైక్ వచ్చి 25 ఇయర్స్ సందర్భంగా వరుణ్ మోటార్స్ వారు ఏర్పాటు చేసిన డేర్ ఫెస్ట్కి నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి డీజీఎంగా ఇచ్చేసిన ఏజీఎం వేమ శ్రీనివాస్ గారికి, అలాగే మేనేజర్ గారికి, అలాగే వరుణ్ మోటార్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే పల్సర్ బైక్ అనేది సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి ఏదైతే చదువుకునే విద్యార్థుల వరకు అనేక వేరియంట్స్తో ఈ యొక్క పల్సర్ బైక్ని మనందరం కూడా అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం. ఇది ఈ రోజు వచ్చి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా వారి యొక్క ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ రోజున గుడివాడలో ఏర్పాటు చేశారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పల్సర్ బైక్ అనేది చాలా ఏదైతే ప్రమాదాలకు కానీ వాటికి కానీ అన్నిటికి కూడా చాలా మంచిగా ఉండే ఈ యొక్క బైక్ని అందరూ కూడా వాడుతున్నారు. అదే ఈ రోజున సేల్స్ ఇన్సెంటివ్లు కానీ, సేల్స్ డిస్కౌంట్లు కానీ, అలాగే సర్వీస్ డిస్కౌంట్లు కానీ ఈ రోజున వరుణ్ మోటార్స్ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క వరుణ్ మోటార్స్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫెస్ట్ని అందరూ కూడా ఆస్వాదించి, ఏదైతే పల్సర్ బైకులు కానీ నూతనంగా బైకులు కొనుక్కోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క పల్సర్ బైక్ని కొనుక్కొని ఈ యొక్క సేల్స్లో మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, గుడివాడలో నిర్వహిస్తున్న మన పల్సర్ డేర్ ఫెస్ట్కి గెస్ట్గా విచ్చేసినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారికి వెల్కమ్ అండి. అలాగే మా ఈ కార్యక్రమంలో మేజర్గా బజాజ్ కంపెనీ వారు పల్సర్ని రిలీజ్ చేసి నేటికి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా బజాజ్ కంపెనీలో పల్సర్లో కొన్ని చేంజెస్ చేసి విడుదల చేయడం జరిగింది. ఈ వెహికల్స్కి గుడివాడలో ఈరోజు కోతిబొమ్మ సెంటర్లో మనం డిస్ప్లే పెట్టి సర్వీస్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వీస్ క్యాంప్లో పల్సర్ స్టంట్ షో చేయడం జరుగుతుందండి. ఈ స్టంట్ షోలో కంపెనీ చేత అఫీషియల్ ఆథరైజ్ సర్టిఫికేట్ పొందినటువంటి స్టంట్ మాస్టరు స్టంట్ చేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్స్కి 299K సర్వీస్ అందించడం జరుగుతుంది. ఈ సర్వీస్లో 1200 రూపాయలు విలువ గల సర్వీస్ని 299 రూపాయలకి అందించడం జరుగుతుంది. కాబట్టి మన కస్టమర్స్ అందరూ దాన్ని యూజ్ చేసుకోగలరు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ అండి. ఇక్కడ వరుణ్ బజాజ్ 2 వీలర్ బ్రాంచ్ మేనేజర్ అండి. ఈ డేర్ ఫెస్ట్ అనేది పల్సర్ రిలీజ్ 25 ఇయర్స్ కంప్లీట్ అయినందువల్ల ఈ కంపెనీ వరుణ్ బజాజ్ ఏదైతే ఉందో ఆధ్వర్యంలో మనకి ఈ డేర్ ఫెస్ట్ అనేది కండక్ట్ చేసాం. దీనికి సర్వీస్ క్యాంప్ ఒకటి పెట్టాము. 299 రూపాయలకి సర్వీస్ క్యాంప్ పెట్టాము. 1200 రూపాయలు విలువ గల దాన్ని 300 రూపాయలకి ఇస్తున్నాం మనము. అలాగే లైవ్ స్టంట్ షో కూడా జరుగుతుందండి. దీన్ని ప్రతి ఒక్కరు వీక్షించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పిలవగానే వచ్చిన శ్రీకాంత్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గుడివాడ రూరల్ లింగవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు మట్ట మాణిక్యాలరావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు మట్ట ఐజిక్ న్యూటన్, జాన్ విక్టర్, ఇందిరా కుమారి ఆధ్వర్యంలో డ్రగ్స్ గుప్పెట్లు యువత పుస్తకావిష్కరణ మరియు యూత్ లైబ్రరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకావిష్కరణ నిర్వహించారు. లింగవరం వంటి మారుమూల గ్రామాలు జన్మించి కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించడమే కాకుండా తన కుమారును ఉన్నత విద్యావంతులు చేసి సమాజ సేవకు అంకితం చేసిన మట్ట మాణిక్యాలరావు చిరస్మరణీయులని దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు డాక్టర్ శ్యామ్, దీపక్, ధర్మాచారి, చోరుగుడి చంద్రశేఖర్, ఎంపీపీ గొద్దె పుష్పారాణి, పెయ్యాల ఆదం, గొళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆశావాదము. చేతుల మీదుగా ఎస్ఆర్ గారికి సన్మానం, ఆడింక ఆనందరావు గారికి. వచ్చుటకు ఈ బుక్ ఎంతో ప్రయత్నకరం. వచ్చిన అందరికీ కూడా వీక్షింపజేసే విధంగా గమనించు. పదులను బట్టి పెద్దలే
చదువుతూ ఉన్నారు. ఆ పాప ఈ సంవత్సరంతో ఇంజనీరింగ్ పూర్తవుతుంది. ఆవిడ ఫైనల్ ఇయర్ కాబట్టి ఆవిడికి ల్యాప్టాప్ అవసరం ఉంది. మరి మిత్రులు పెద్ద మనసుతో మాణిక్యాలరావు గారు అబ్బాయి మనందరికీ వారు ఆ పాపకి సమకూర్చినందుకు ఈ సభాముఖంగా మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్నవాడిని, వారి మంచితనం ముందు చాలా చిన్నవాడిని అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ మరి ఎన్నో కార్యక్రమాలున్నా మరి మీ మీద అభిమానంతోనో మన ఐజాక్ గారి మీద అభిమానంతోనో ఇక్కడికి వచ్చి వారు తెలుసుకున్న చాలా విషయాల్ని ఇక్కడ మనందరికీ షేర్ చేసినందుకు ఈ లింగవరం గ్రామం తరఫున మనందరి తరఫున ఐజాక్ గారి తరఫున కూడా నేను చేతులెత్తి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వీరు చాలా మంచి మాటలు చెప్పారు, మంచి విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఇక్కడికి రాని మీ కుటుంబ సభ్యులకి, మీ పిల్లలకి చెప్పి ఏదైతే ఈ లైబ్రరీ ఉందో దాన్ని మరి మీ అందరూ మీ పిల్లలు ఉపయోగించుకొని మంచి దారిలో నడవాలని చెప్పి, ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా ఆశిస్తున్నాను. మరి రవికుమార్ గారు కూడా చెప్పారు, ఎప్పుడైనా అవసరమైతే మరి శని ఆదివారాలు సెలవులు నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఫిజికల్గా కూడా చెప్తాను, సహాయపడతానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతిసారి ఆ కలర్ మారుతుంది. బుక్ లాంచెస్ క్లిక్ చేయండి. బుక్ లాంచెస్లో ఇప్పుడు అంకుల్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన పుస్తకం ఉంది, అది లెఫ్ట్ సైడ్ ఉన్న పుస్తకం. రైట్ సైడ్ ఉన్న పుస్తకం ఇప్పుడు లాంచ్ అయిపోతున్న రెండవ పుస్తకం అన్నమాట. ఈ పుస్తకం టైటిల్ మీరు చూస్తే డ్రగ్స్ గుప్పిట్లోకి యువత. డ్రగ్స్ అంటే మనకి అదో పెద్ద మహమ్మారి. ఇప్పుడు అమెరికాని అతలకుతలం చేస్తున్న ఇది అధ్యక్షుడు ఆల్రెడీ యుద్ధం కూడా ప్రకటించాడు ఆయన. సో అది మన దేశంలో ఇంకా ముందుకు వెళ్ళకుండా, ముఖ్యంగా మన యువత పాడైపోకుండా ఉండాలని నేను శ్యామ్ అంకుల్ని ఒక్క మాటతో అడిగితే ఆయన పుస్తకం రాశారు. అందులో నేను కొంత, మా చంద్రశేఖరు, తర్వాత మన స్నేహితుడు దీపక్, మేమందరం భాగస్వాములు అన్నమాట. అమెరికాలో ఉద్యోగం చేస్తూ మన ఊరిని, పుట్టిన ఊరిని గుర్తించుకోవాలని ఆయన తపన చూస్తుంటే, ఇటువంటి వాడు ఊరికొకరు ఉంటే దేశం బాగుపడుతుంది. ఆయనకి ఏ స్వార్థం ఉందని ఈ ఫంక్షన్ చేస్తున్నాడు. నిన్నటి నుంచి చూస్తున్నాను, పర్సనల్గా వస్తున్నాడు. అట్లా ఈజ్ వెరీ ఎక్సలెంట్గా, నిజంగా మాణికాలు, ఇంటి పేరు మాణికాల, మట్టిలో పుట్టిన మాణికాల నాన్నగారు అయితే కొడుకులు కూడా బంగారం కొడుకుల్ని కన్నందుకు నిజంగా ఇది స్వార్థం కోసం చేసే సేవ కాదండి. మనస్ఫూర్తిగా ఆయన నేచర్ చూసి నేను ఒక్క రోజులోనే అబ్జర్వ్ చేశాను. మనిషి యొక్క తత్వం ఏంటో. హాయిగా 2 లక్షలు 3 లక్షల జీతం వస్తుంది, హాయిగా ఏసీలో కూర్చొని ఇక్కడ ఊరిని అసలు మర్చిపోవాలి ఎంతమంది ఉన్నారండి. ఈ ఊరంటేనే తెలుగు, ఆ ఊరు ఆ మాది కాదు అనే టైపు ఈ రోజుల్లో ఇక్కడికి వచ్చి మీకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇట్ ఈస్ వెరీ గ్రేట్. నేను బహుశా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో 84 ఆ ప్రాంతంలో ఒకసారి మంచి వైట్ డ్రెస్ వేసుకుని, ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు వైట్ డ్రెస్ వేసుకుంటున్నా ఆ లెవెల్ వైట్ డ్రెస్ కాదనమాట వేసుకునేది. మంచి డ్రై వాష్లో నుంచి వచ్చినటువంటి బట్టలు ధరించి మంచి టిప్ టాప్గా, ఒకరు తెలియనూరులో అయితే ఆయన ఎమ్మెల్యే అని అనుకుంటారు, అప్పుడు ఎమ్మెల్యేలు అలాగే ఉండేవాళ్ళు. ఆయన్ని మా నాన్నగారుకి ఎదురయ్యాడు. ఆయన ఇలా ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వీడు అని నా గురించి పరిచయం చేశారు హోటల్ న్యూ కోమల దగ్గర. అప్పుడు అరే నీకు బాబాయ్ అవుతారు ఈయన, ఏమన్నా ఉంటే ఈయన్ని కలువు అని చెప్పడం జరిగింది. అప్పుడైతే క్యాజువల్ కానీ తర్వాత రోజుల్లో ఆయనతో కలిసి చాలా విషయాలు షేర్ చేసుకోవటం జరిగింది. చాలా విషయాల్లో ఆయన సలహాలు సంప్రదింపులు కూడా జరుగుతూ ఉండేవి. నన్ను కూడా చాలా సందర్భాల్లో ఆయన కొన్ని విషయాలు అడుగుతుండేవాళ్ళు నేను పెద్ద అయిన తర్వాత. ఏదేమైనా కానీ ఈ ఏరియాలో గొప్ప పేరు తెచ్చుకున్న ఒక గొప్ప కాంగ్రెస్ నాయకుడు ఆయన. డెఫినెట్గా చెప్పాలంటే అతిశయోక్తి కాదు కానీ ఆ క్వాలిటీ ఇప్పుడు ఈ తరం వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదో ఒక పదవుల్లోకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు మాత్రం
కాకుండా వేరే బుక్ ఏమన్నా రాద్దామా అని న్యూటన్కిను అంకుల్కి జరిగిన డిస్కషన్ అది. సో న్యూటన్ గారు తన యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచారనమాట. సో మాకు బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర రోజు ఈవినింగ్ మందు తాగేసి కొంత అల్లర్చిల్లరగా ఉన్నారు. సో ఆ ఎఫెక్ట్ తాగేసి అక్కడ ఉంటే అంకుల్ మాణిక్యాలరావు గారు వెళ్ళి అక్కడ వాళ్ళని కొంచెం దూరంగా వెళ్ళండి అని కొంచెం ఆరగెంట్గా అదే కొంచెం పొలైట్గా ఉండండి అని చెప్పేవాళ్ళు. సో అలాగే కాకుండా కొంత యూత్ని కూడా అబ్జర్వ్ చేశారు, ఎస్పెషల్లీ అరౌండ్ ఆ గుడివాడ సరౌండింగ్స్లో కదా. అప్పుడు వాళ్ళ భావాలు షేర్ చేసుకున్నారనమాట. అంకుల్ మనం ఒక బుక్ రాద్దాం అనుకున్నాము, ఆ బుక్ హౌ టు ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్స్, ఫస్ట్ ఇంగ్లీష్లో అనుకున్నాం మేము. సో డ్రగ్స్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ యూత్ ఎస్పెషల్లీ. సో ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా బాగుంటుంది కదా అని దాన్ని కొంచెం తర్జుమా చేశాము. సో తర్జుమా చేసిన తర్వాత ఈ డిస్కషన్ అమెరికా నుంచి న్యూటన్ ఆన్లైన్లో మీటింగ్ పెట్టడము, తర్వాత అంకుల్ మాట్లాడటము, తర్వాత నాతో మాట్లాడటము, తర్వాత దీపక్ గారితో షేర్ చేసుకోవటము, తర్వాత కంచర్ల అన్నగారు కష్టపడి హైదరాబాద్ నుంచి ఈ ఒక్క ప్రోగ్రామ్కి ఉదయం 5 గంటలకు లెగిసి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు మన కోసం అన్నగారు వర్కింగ్ ఇన్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మిజైల్స్. సో మిజైల్స్కి సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నగారు తయారు చేస్తారు, దాంట్లో భాగస్తులు అనమాట. పంజాబ్ రెజిమెంట్లో ఉన్న భయం పాకిస్తాన్కి చాలా ఎక్కువ. ఒక దేశాన్ని నిర్వీర్యం చేయడానికి పాకిస్తాన్ ఎలాంటి న్యాయోపాయాలు పన్నిందంటే పంజాబ్ రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై చేస్తారు. పంజాబ్ రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై చేయడం వల్ల అక్కడున్న యువతంతా దీనికి బానిస అయిపోవడం వల్ల పంజాబ్ రాష్ట్రం నుండి మిలిటరీలో కాంట్రిబ్యూషన్ బాగా తగ్గిపోయింది. పాకిస్తాన్కి పంజాబ్ రెజిమెంట్ నుండి వచ్చే సైనికులందరూ అంత ధైర్యంగా అంత వీరోచితంగా పోరాడే సైనికులంటే చాలా భయం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి వార్లో కూడా పంజాబ్ నుంచి చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అక్కడ ఉన్న 1000 ఎకరాలు వ్యవసాయం చేయడానికి అక్కడ యువతకి ఎలాగ అలవాటు చేశారంటే పని చేయడానికి చాలా శక్తి కావాలి. ఈ డ్రగ్ అబ్యూస్ చేసిన వాళ్ళు ఏంటంటే పొద్దున మొదలుపెట్టిన పని రాత్రి కూడా పని చేస్తానే ఉంటారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ధ్యానించిన వాడిని, అనేక పర్యాయాలు బాల్య దశలోనే ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి స్వతహాగా ఏ వ్యక్తినైనా చూస్తే వెంటనే దాన్ని పాటగానో మాటగానో కవిత్వంగానో రాయగలిగినటువంటి అది ఆ జ్ఞానం నాకు ఆ దేవుడి నుంచి వచ్చింది. నవరత్నాలని 9 నవరత్నాలు పేరున్నాయి, బైబిల్లో కూడా ఉంది. వాటిల్లో ప్రాముఖ్యమైనది ఇంగ్లీష్లో రూబీ అంటారు, తెలుగులో మాణిక్యం అంటారు, కుంపు అని కూడా అంటారు. అయితే ఈ నవరత్నాలు హిందూ సంస్కృతిలో ఎక్కువగా నమ్ముతారు. అందుకే చాలామంది ఆ నవరత్నాల పేర్లు పెట్టుకుంటారు. నాకు తెలిసి ఐజాక్ అన్న వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ గారు ఆలోచించి పెట్టుంటారు మాణిక్యాలరావు గారికి ఆ పేరు మాణిక్యం అని. మాణిక్యం అంటే నవరత్నాలలో గొప్పది. ఒకసారి చప్పట్లు కొడదాం. నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను. పుస్తకాలు రాయటం, IAS వాళ్లకు క్లాసులు చెప్పడం నా ప్రవృత్తి, వృత్తి 2 అని. 39 బుక్స్ నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు MBA, BA, MA ఎకనామిక్స్ వాళ్ళకి రాశాను వివిధ యూనివర్సిటీస్కు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళకు కూడా హిస్టరీ మీద బుక్స్ రాశాను. అయితే నా 40వ బుక్ ఏమో వృద్ధాప్యము పదవి విరమణానంతర జీవితము, అది కూడా బావగారికి అంకితం చేశాను. ఈ బుక్ కూడా బావగారికి అంకితం చేయడం జరిగింది. దానికి రీజన్ ఏమిటంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఆ రోజు రాత్రి ఎందుకో ఒక రకమైన కళ వచ్చి బావగారికి కనిపించి నాకు బాగా డిస్టర్బ్ అయిపోయి మా అమ్మాయిని తీసుకొని కారు వేసుకొని నేను ఎర్లీ మార్నింగ్ 7 or 8 o'clock నేను ఇక్కడ దిగాను. తెలుగు భాషా వికాస్ సమితి సమన్వయకర్త FBF ఫౌండర్ DRV ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఏలూరు రోడ్డు ఉమా నాగలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గల మీదాన్ మెన్షన్స్ లో గుడివాడ పట్టణ స్వచ్ఛంద సంస్థలు సాహితీవేత్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని DRV ప్రసాద్, సీతా మహాలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు.
Wish you happy many, many, many returns of the day. Happy birthday to you. Happy birthday to you. నమస్కారం అండి. ఈరోజు డిఆర్బి ప్రసాద్ గారు అంటే ఇక్కడ ఎంతమంది ప్రముఖులు సంఘ సేవకులు సేవ చేసే చేసే వాళ్ళందరూ ఎంతమంది వచ్చారో చూడండి. ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి, ఎంతమందిని ప్రోత్సహించి అందరినీ కూడా అంత చక్కగా ఒక తాటికి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు భాష వికాస సమితిని చాలా చక్కగా నడిపిస్తూ అలాగే భారతీయ సమితి ఫ్రెండ్స్ ని కూడా పెట్టి చాలా మంచి ప్రోగ్రాం చేస్తూ అందరినీ కూడా ఇక్కడ వచ్చిన ప్రముఖులందరినీ కూడా ఆయన అన్ని విధాల సహకారం అందిస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా గురుమిత్రుడు డిఆర్బి ప్రసాద్ గారు మా అత్తయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందరికీ డిఆర్బి ప్రసాద్ గా ఆయన సుపరిచితం, కానీ ఆయన పూర్తి పేరు ధూళిపాళ్ల రామభద్ర ప్రసాద్ గారు. ఇది చాలా మందికి తెలియదు. నిన్నే వాళ్ళ బావగారి ద్వారా నేను ఇక్కడ మెమోంటోలో చూసి తెలుసుకున్నాను. ధూళిపాల రామభద్ర ప్రసాద్ గారిని నిన్నే తెలిసింది. డిఆర్బి ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన గురించి ఒక నిమిషం ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా ఆలోచించేది ఏంటంటే, ఎవరు తెలియని సమాజంలో ఒక మంచి వ్యక్తుల్ని సమాజానికి పరిచయం చేయడం, తెలుగు భాషకి సమాజానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్ని పరిచయం చేయడం, అలాగే ఎవరు తెలుసుకోలేని మహనీయుల్ని మన ముందు పెట్టడం, అలాగే ఎక్కడెక్కడ వాళ్ళకి గుర్తింపు రాలేదో అలాంటి కవుల్ని గాని మహనీయులు గాని వాళ్ళని సన్మానించి గొప్ప వ్యక్తుల పేరు మీద వాళ్ళకి పురస్కారాలు అందించి చేసే ఒక గొప్ప వ్యక్తి ఈ రోజున జన్మదినాన్ని ఇక్కడ జరుపుకోవడానికి అందరూ రావడం చాలా మంచి పరిణామం. అలాగే ఇప్పుడు మొదటగా పురోహితుడు ఆశీర్వచనం, తర్వాత పాస్టర్ గారు ఆశీర్వచనం, తర్వాత సంఘ సేవకులు సేవ చేసే వాళ్ళందరూ ఎంతమంది వచ్చారో చూడండి. ఆయన జన్మదిన అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి, ఎంతమందిని ప్రోత్సహించి అందరినీ కూడా ఎంత చక్కగా పాటికి తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు భాష వికాస సమితిని చాలా చక్కగా నడిపిస్తూ అలాగే భారత సమితి ఫ్రెండ్స్ని కూడా పెట్టి చాలా మంచి ప్రోగ్రాం చేస్తూ అందరినీ కూడా ఇక్కడ వచ్చిన ప్రముఖులందరినీ కూడా ఆయన అన్ని విధాల సహకారం అందిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా గురుమిత్రులు డిఆర్బి ప్రసాద్ గారు మా అక్కయ్య గారికి శుభాకాంక్షలు. గుడివాడ ఆర్కే వారియర్ సాధులో మహాశివరాత్రి పురస్కరించుకుని గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో వేద పండితులకు నిత్యావసర సరుకులు మరియు నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే పాల్గొని వేద పండితులను ఘనంగా సత్కరించి నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మహిళా అధ్యక్షులు బోనం గోపిక, కొమ్మం అయ్యప్ప, లంకా రాంబాబు, గాదే చరణ్ తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ శరీర ఆయు ఆరోగ్య దేవత అనుగ్రహ ప్రచోద గంగా పార్వతీ శివాయ ఓం నమ శివాయ. జాత బరువు లేవండి, సంచేస్తారు ఇంకోళ్ళండి. శుభ్యహం సంప్రదాయ నమః. పరిస్థితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత భోజన స్వయం పాకదానం శుభ్యహం బ్రాహ్మణ బ్రాహ్మణ భోజన ఇచ్చేద్దాం స్వయం పాకదానం శుభ్యం. ఓం నమ శివ ఓం నమ శివ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ
అదేవిధంగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతో ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మరి నా వంతు సహాయంగా మరి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకి అలాగే బియ్యం, అలాగే కూరగాయలు, అలా ఫ్రూట్స్ ఇలా అందజేయడం జరిగింది. ఇది కేవలం మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేను ఈ గుడివాడ పట్టణంలో ఉన్న భీమేశ్వర స్వామిలో ఉన్న మరి శివాలయంలో ఉన్న పంతులు గారులు అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే నేను మరి కరోనా వచ్చిన కాడి నుంచి దగ్గర 132 అనాథ అంత్యక్రియలు చేస్తూ వచ్చాను. మరి వాళ్ళందరూ ఆత్మకు శాంతికి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ వీళ్ళందరికీ నేను వీళ్ళకి నా వంతు సహాయంగా మరి ఈ ఏమంటుంది స్వయంపాకం మహాశివరాత్రి సందర్భంగా స్వయంపాకం అందజేయడం జరిగింది. మరి ఎందుకంటే వాళ్ళ కులం ఏదో తెలియదు, వాళ్ళ మతం తెలియదు. మరి ఇదే చేతులతో వాళ్ళందరికీ మరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఎందుకంటే మనం ఏదో ఆయన చనిపోయినప్పుడు మట్టి వేసామో పాతేసామో దాన సంస్కారం చేసాం కాదు, వాళ్ళ ఆత్మ కూడా శాంతి చేయగలంటే ఇలాంటి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటే వాళ్ళందరూ బాగుంటారు, మన దేశం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది. సో దయచేసి మీ వంతు సహాయం కూడా మన దేశానికి సమాజానికి ఉపయోగపడాలని నా కోరిక. ఇంత అవకాశం ఇచ్చి, ఎందుకంటే ఇంత వేద పండితుల ద్వారా వాళ్ళ మంత్రాలతో మరి నాకు మరి ఇంత ఆశీస్సులు అందించిన మరి పంతులు గారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, పంతులు గారు అంటే వచ్చి రాని జీతంతో పని ఏదో విధంగా మరి కడుపు, కానీ వాళ్ళకి ఒకటే ఆశ, ఒకటే ఏం, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలనే ఆలోచనతో మరి దేవునికి రోజు ఏదో విధంగా మంత్రాలతో ఆటలతో శాంతులు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఏదేమైనా ఇంత అవకాశం ఇచ్చినా మరి ఇక్కడ పురోహితులు కానీ వేద పండితులకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ సేవా కార్యక్రమం ఇచ్చేసిన మరి బోనం గోపిక గారికి, అలాగే అయ్యప్ప గారికి, మరి చరణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. శివరాత్రి సందర్భంగా మరి మన ఆర్కే గారు ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ బ్రాహ్మణులకి మరి స్వయంపాక దానం ఇవ్వడం చాలా విశేషకరం అన్నమాట. ఆయన 132 అనాథ శవాలకి దహన సంస్కారం చేయడం అంటే మామూలు విషయం కాదండి. దేవుడు కనపడ్డేమో, కనిపించే దేవుడు ఇలాంటి వాళ్ళలోనే మన దేవుడు ఉంటాడని మనం నమ్మాలి. నిజంగా ఆయనకి సెల్యూట్ చేస్తూ అప్రిషియేట్ చేయాలండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని, ఇంతటి అవకాశం మాకు ఇచ్చిన ఆర్కే గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చల్లగా ఉండాలని, ఆయన చల్లగా ఉంటే 100 మందిని చల్లగా చూసే మెంటాలిటీ ఆయనకి దేవుడు ఇచ్చాడు. అలాంటి వ్యక్తిత్వం అందరిలో ఉండాలని, అందరూ మంచి మనసుతో సేవా కార్యక్రమాలు చేయాలని, ఆయన ఎప్పుడు చల్లగా ఉండాలని ఆయన కుటుంబం మేము కోరుకుంటూ సెలవు. కుదిరేపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ మాస్టర్ భార్య వెంకటరమణ ఇటీవల అనారోగ్యంతో మృతి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మరియు ప్రముఖ వైద్యులు అంబుల మనోజ్లు రమణ మాస్టర్ పరామర్శించి మట్టి ఖర్చులకు 5,000 రూపాయలు అందించారు. ఎంతో మందికి విద్యాబుద్ధులు అందించిన రమణ మాస్టర్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో జీవనం సాగించడం బాధాకరమని, రమణ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని అంబుల వైష్ణవి అన్నారు. పెద్దపారుపూడి మండలం భూషణగొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి సంపంగి శ్రీకాంత్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలు సుభిక్షంగా జీవించాలని స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. Shambhala
పురోహితుల సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు మహాపుణ్యక్షేత్రం కాశీలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి విశేష పూజా కార్యక్రమం నిర్వహించామని పురోహితుల సంఘం సభ్యులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రితికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంది అవార్డులు పొందిన బీసీ సంఖ్యలను ఘనంగా సత్కరించిన గుడివాడ బీసీ సంఘం నాయకులు. దేశ ఉన్నతికి కృషి చేసే బీసీలకు ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. కైకలూరు శ్రీ శివనాగేంద్ర స్వామివారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన భక్తులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టా మాణిక్యాలరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ రాష్ట్ర నాయకులు దుత్తిపాటి శశిభూషణ్. సమాజం ఉన్నతికి కృషి చేసిన మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు అభినందనీయులన్న దుత్తిపాటి శశిభూషణ్. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.